సాయికృష్ణ మరణంలో పోలీసులు ఏం కావాలో అదే చేశారు. కేసు అయితే క్లోజ్ అయిపోతుంది. ఏడాదా 2 ఏళ్ళ అన్నదే లెక్క. వంగవీటి రంగా గారి కేసు కనుక చనిపోయారు, హత్య చేయబడ్డారు, కానీ నిందితులు ఎవరూ లేరు. నిందితులందరూ నిర్దోషులే. ఆయనకి ఈయనకి పోలిక అంటలేదు నేను. పోలీస్ వ్యవస్థ తలుచుకుంటే ఏం చేయగలదనడానికి సాక్ష్యంగా చెప్తున్నా. ఇప్పుడు ఈ కేసులో పాయింట్ ఏంటంటే, వాళ్ళ అమ్మ కంప్లైంట్ ఎప్పుడో ఆవిడ ముందే డీజీపీకి ఇచ్చింది, తర్వాత సిపికి వెళ్ళింది. అది ఆ తర్వాత పట్టించుకోకపోతే అప్పుడు కోర్టుకు వెళ్ళింది. అవన్నీ పక్కన పెట్టేశారు. కొత్తగా ఒక ఫిర్యాదు మొన్న 4 రోజుల క్రితం ఇక ఇష్యూ తొందరగా క్లోజ్ చేయాలని చంద్రబాబు గారు చెప్పాక చకచక ముందుకు అడుగులు వేశారు. ఇందులో మొత్తం ఇరికిచ్చి పారేసింది పాపం ఆ నాగరాజు గారిని. వాళ్ళ అమ్మ పెట్టిన కంప్లైంట్ అంటే ఆవిడకి సొంతగా అవగాహన లేదు. ఆవిడ వాస్తవంగా వాళ్ళ అబ్బాయి చావు నుంచి పరిహారం కోరుతుందో లేదంటే ఆ బూడిద మాత్రమే కోరుతుందో తెలియదు. ఎందుకంటే ఆమె ఎప్పుడైతే బాబు గారిని కలిసి వచ్చి మాకు న్యాయం జరిగింది, ఇక మేము మాట్లాడడం అందో అక్కడతో క్లోజ్, కేసు 3 వంతులు క్లోజ్ అయిపోయింది. ఇక ఆ పావు వంతు ఆమె అడ్డుపెట్టినే చేశారు. ఎలా స్ట్రాటజిక్గా ఇప్పుడు ఆమె కంప్లైంట్ ఏంటి అంటే, నాగరాజు గారు పట్టుకుని చితక్కొట్టారు, నేను నా ఎదురుగుండానే కొట్టారు, అతను చచ్చిపోయాడు, ఆయన నాగరాజు చేతిలో ఇదే నువ్వు దండ రెడీ చేసుకొని కూడా నాగరాజు చెప్పారు. కాబట్టి ఆ తర్వాత ఆయన చేతిలోనే చచ్చిపోతే ఆయనే తగలబెట్టేసేశారు. కథ కేసు క్లోజ్, నాగరాజు అంతే. నాగరాజుకి సహకరించారని రేపో మాపో ఒక 2-3 కానిస్టేబుల్ అని దాంట్లో పెడతారు. అసలు పాయింట్ ఏంటి, ఏ కేసులో అతన్ని పట్టుకొచ్చారో స్టిల్ నవ్వు చెప్పట్లా. చంపేద్దాం కరెక్టే, క్రిమినల్స్ అందరినీ చంపేద్దాం కరెక్టే, ఇదిగో వీడు 5 ఏళ్ల పాపను రేప్ చేసిన రాక్షసుడు, సమాజం మొత్తం వాడిని చంపాలని కోరుకుంటుంది. వీడు ఒక ఆడపిల్లని రేప్ చేసి అరాచకం చేసినటువంటి దుర్మార్గుడు, చంపేయాలని కోరుకుంటుంది. అట్లాంటి తీవ్రమైన నేరం ఏం చేశాడు వీడిని ఎందుకు పట్టుకొచ్చారు అన్న పాయింట్ ఈ రోజు వరకు ఏ మీడియా అన్న పట్టుకోగలుగుతుంది? ఏదైనా రాస్తున్నారా? ఆ పోలీస్ శాఖ చెప్తోందా? తెలీదు. అది ఒక ఆస్పెక్ట్. రెండవది వచ్చేటప్పటికి వీడిని పట్టుకొచ్చిన తర్వాత తీసుకొచ్చింది ఎవరు? టాస్క్ ఫోర్స్ వాళ్ళు. ఇందులో టాస్క్ ఫోర్స్ వాళ్ళకి ఏం సంబంధం లేదు. చంపింది నాగరాజే కొట్టాడు. నాగరాజు దగ్గరికి టాస్క్ ఫోర్స్ వాళ్ళు కొట్టాక అక్కడ పని జరగకపోతే కదా నాగరాజుకి ఇచ్చేది, లేకపోతే టాస్క్ ఫోర్స్ వాళ్ళే తీసుకెళ్తారు కదా. యాజ్ పర్ నామ్స్ అయితే కనుక వీళ్ళు చెప్పేది కోర్టు వారెంట్ కిందన అది జగ్గయ్యపేట కేసుకు సంబంధించి అయితే జగ్గయ్యపేట పోలీసులు తీసుకెళ్లాలా, లేదా పోనీ టాస్క్ ఫోర్స్ వాళ్ళు పట్టుకొచ్చి జగ్గయ్యపేటకి ఇవ్వాలి. నాగరాజుకి ఎందుకు ఇచ్చినట్టు? వీటికి అసలు అర్థం ఏమీ లేదు. టాస్క్ ఫోర్స్ ఉంది, అందులో మళ్ళీ నాగరాజు ఆ పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఆ తర్వాతన హాస్పిటల్ ఉంటుంది, తర్వాతన ఆర్ఎంపీ వైద్యుడు ఉంటాడు, ఆ ప్రజా వైద్యశాల లేకపోతే మణిపాల హాస్పిటల్, ఇవన్నీ తర్వాత దీంట్లో అవన్నీ. కానీ కొట్టడం విషయంలో నాగరాజు ఒక్కడికి ఎందుకు సంబంధం ఉంటుంది? 4-5 ఎంచి కొట్టాలా? తర్వాత పై అధికారికి అందరికీ తెలియాలి. 2 నెలలైనా పై అధికారికి తెలియలేదంటే పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి నిందితుడు టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకొచ్చి కృష్ణలంక పోలీసులకి ఇచ్చినప్పుడు ఏ రోజుకు ఆ రోజు మానిటర్ చేయరా? టాస్క్ ఫోర్స్ ఏసీపీ మానిటర్ చేస్తారు, జనరల్ లా అండ్ ఆర్డర్ ఏసీపీ మానిటర్ చేస్తారు, పైన కమిషనర్కి ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలి. వాళ్ళకి ఎవరికి తెలియదా? వాళ్ళందరూ ఇప్పుడు సాక్షులుగా పెడతారు. వాళ్ళు కూడా రేపు పొద్దున మాకు తెలియదు లేకపోతే మాకు చెప్పకుండా ఉన్నాడని చెప్తారా? ఇక ఎన్ని ఫర్దర్. ఫస్ట్ అయితే ఒక్క నాగరాజు చుట్టూతోనే ఇదంతా చేసి మొత్తం డిపార్ట్మెంట్ సేఫ్ అయ్యే గేమ్ చాలా పర్ఫెక్ట్గా చేసుకొచ్చారు. ఇది వ్యూహం అంటే.